హాయ్ హలో వెల్కమ్ టు ఆద్విక ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మొదటిగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ సీతారాముల ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు మేము పండగ ఎలా జరుపుకున్నామో ఈ వీడియోలో మీకు షేర్ చేసుకోబోతున్నాను. నా డే అయితే ఇంటిని శుభ్రం చేయడంతో స్టార్ట్ చేశాను. ఇక్కడ ఫస్ట్ నేనైతే ఇల్లంతా ఊడ్చి తుడిచి తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ముగ్గు పెడుతున్నాను. పిల్లలు స్కూల్ ఉన్నప్పుడు త్వరగా లేవరు కానీ హాలిడే అంటే మాత్రం ఖచ్చితంగా త్వరగా లేస్తారు. అలాగే మా పాప కూడా ఇక్కడ త్వరగా లేచేసింది. ఇంకా నేను ముగ్గు పెడతా అని చెప్పి తను ముగ్గు పెడుతుంది. ఇంకా అలా ఇద్దరం కలిసి ముగ్గు పెట్టేశాము. తను అలా ముగ్గుతో ఆడుకుంటున్నప్పుడే నేను ఇంకా లోపలికి వచ్చి ప్రసాదాలు చేయడం మొదలుపెట్టేశాను. ఇంకప్పుడే మా వారు కూడా ఇంకా నిద్ర లేచారు. తను కూడా ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి గుమ్మానికి మామిడాకులు బంతిపూలు పెడుతున్నారు. మా వారికైతే ఈరోజు కూడా ఆఫీస్ ఉంది. అందుకే తను చేయాల్సిన పనులన్నీ చకచకా చేసేస్తున్నారు. బయట మామిడాకులు పూలు పెట్టిన తర్వాత వాళ్ళు లోపల దేవుల పటాలకి పూలు పెట్టేస్తున్నారు. ఈరోజు శ్రీరాముడు జన్మించిన రోజు కాబట్టి శ్రీరామనవమి జరుపుకుంటాము. శ్రీరాముడు ధర్మం, సత్యం, న్యాయంకు ప్రతీక అని మనం భావిస్తాము. ఈ రోజున రామ సీతలకు కళ్యాణం నిర్వహించడం కూడా మన ముఖ్య సాంప్రదాయం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఇలా ఆ రాముడి పాట పాడుకుంటూ తమలపాకుల మీద శ్రీరామ శ్రీరామ అని రాస్తూ మా పూజ గదిని పుష్పాలతో అలంకరించుకున్నాము. ఇక పూజని మొదలు పెట్టేస్తాము. శ్రీరామ అనే ఈ 2 అక్షరాల మంత్రం ఎంతో శక్తివంతమైనది. అది మనసుకు ఎంతో ప్రశాంతతను, ధైర్యాన్ని ఇస్తుంది. దేవుడైనా సరే ఒక సామాన్య మనిషిలాగా కష్టాలు అనుభవిస్తూ ధర్మాన్ని ఎలా కాపాడాలో ఆచరించి చూపించిన మహానుభావుడు మన శ్రీరాముడు. ఇలా శ్రీరాముడు గురించి తలుస్తూ మేము పూజనైతే చేసేసాము. ఇక్కడ నేను చేసిన పాయసం, పులిహార, వడపప్పు, పానకం ఆ దేవుడికి నైవేద్యంగా పెడుతున్నాము. ఇక్కడ మా పాప కూడా వచ్చింది. ఇంకా దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టడంతో మా పూజనైతే ముగించాము. ఇలా ఈరోజు మేము శ్రీరామనవమిని ఆ రామనామం జపిస్తూ సంతోషంగా జరుపుకున్నాము. మీరు కూడా మీ కుటుంబ సభ్యులందరితో ఈ శ్రీరామనవమిని చాలా సంతోషంగా, ప్రశాంతంగా జరుపుకున్నారని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. నమస్తే అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో మా వారికి ఆఫీస్ ఉందని చెప్పాను కదండి, తనైతే ఆఫీస్కి బయలుదేరుతున్నారు. ఇదండి మా ఇంటి శ్రీరామనవమి వేడుక. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆద్విక ఫ్యామిలీ వ్లాగ్స్. మరిన్ని వీడియోలు రావాలంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.